కళాయి పెట్టాడు, ఆయిల్ వేసాడు, గుడ్లు వేపాడు, రైస్ వేసాడు, మిరియాల పౌడర్, సాల్ట్, అంతే. ఫ్రైడ్ రైస్ రెడీ. కానీ టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ఇదేదో మాడిపోయింది బాగాలేదేమో అనుకోమాకండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను ఫస్ట్ చూడంగానే భయపడ్డాను ఫ్రెండ్స్, ఏంటబ్బా ఫ్రైడ్ రైస్ అని మాడిపోయిన అన్నం తీసుకొస్తున్నాను అనుకున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిరియాల రైస్, ఫ్రైడ్ రైస్, మిరియాల పొడి ఫ్రైడ్ రైస్. దీనికి ఏమైనా పేరు పెట్టవచ్చు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరైతే మిరియాల రైస్ అని పెడతారా లేకపోతే ఫ్రైడ్ రైస్నే పెడతారా? అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. తిన్నారు, ఆకలి అవుతుంది. టేస్ట్ చేసి చెప్తామని వీడియో తీస్తాను. బాగుంది ఫ్రెండ్స్. ఎలా ఉందంటే నల్లకారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, నల్లకారంలో వేడి అన్నం వేసి బాగా కలిపి కొంచెం ఆమ్లెట్ వేసుకుని ఆ కారంలో ఆ ముద్దతో ఆమ్లెట్తో తింటే ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.